హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ని అటుకులతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులు మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఇలా నొక్కేస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఇలా వదిలేసేద్దాం. ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం. వాటర్ అనేవి ఏమీ లేవు కదా. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకొని ఉడకబెట్టిన 2 పొటాటోలను కూడా మెత్తగా నలిపి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బంగాళదుంపల్ని ఉడికించి మెత్తగా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారము వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం ఉండల్లాగా చుట్టుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం ఇలా రౌండ్గానే కాకుండా కొన్ని పొడుగ్గా స్ట్రైట్గా చేసుకొని పెట్టుకుంటే డిఫరెంట్గా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి కొన్ని పొడుగుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకునేటప్పుడే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుంటే హీట్ అవుతుంది. ఇలా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత సాస్ నంచుకొని తింటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.